అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. వ్యాపారం ఈ ఒక్క పదం వెనుక ఎన్నో కలలు మరెన్నో భయాలు దాగుంటాయి. 9 to 5 జాబ్ విసిగించినప్పుడు లైఫ్ లో సెటిల్ అవ్వాలి అని అనుకున్నప్పుడు మనందరికీ గుర్తొచ్చే ఏకైక మార్గం బిజినెస్. బట్ ఇక్కడే అసలు కథ మొదలవుతుంది కదా. మన దగ్గరున్న పెట్టుబడిని ఎక్కడ పెట్టాలి? ఆల్రెడీ మార్కెట్ లో సక్సెస్ అయిన ఒక పెద్ద బ్రాండ్ ఫ్రాంచైజ్ తీసుకుని సేఫ్ గేమ్ ఆడాలా, లేక మన ఐడియానే పెట్టుబడితో మనమే బాస్ గా ఉంటూ ఓన్ బ్రాండ్ స్టార్ట్ చేయాలా? ఈ రెండింట్లో ఏది బెస్ట్, ఏది రిస్క్? అసలు బిజినెస్ సీక్రెట్ ఎక్కడుంది? ఈ వీడియోలో క్లియర్ గా మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ముందుగా ఫ్రాంచైజ్ బిజినెస్ గురించి మాట్లాడుకుందాం. దీన్ని సింపుల్ గా చెప్పాలంటే ఆల్రెడీ వేసిన హైవే మీద కార్ నడపడం లాంటిది అన్నమాట. రోడ్డు బాగుంటుంది, సిగ్నల్స్ ఉంటాయి, రూల్స్ కూడా ఉంటాయి. మనం చేయాల్సింది కేవలం డ్రైవింగ్ మాత్రమే కదా. ఫ్రాంచైజ్ లో ఉన్న అతిపెద్ద ప్లస్ పాయింట్ ఇది, బ్రాండ్ వాల్యూ. జనాలు ఆ బోర్డు చూసి వస్తారు తప్ప మిమ్మల్ని చూసి కాదు కదా. మార్కెటింగ్, అడ్వర్టైజింగ్, రా మెటీరియల్ సప్లై ఇవన్నీ కంపెనీనే చూసుకుంటుంది. సక్సెస్ రేట్ చాలా ఎక్కువగా ఉంటుంది. బట్ ఇక్కడే ఒక చిన్న మెలిక కూడా ఉంది. లాభం మీదే అయినా పెత్తనం వాళ్ళదే. మీ షాప్ లో ఏ బోర్డు పెట్టాలి, ఏ రంగు వెయ్యాలి, మెనూలో ఏం ఉండాలి అన్ని వాళ్ళే డిసైడ్ చేస్తారు. అంతేకాదు మీ లాభంలో కొంత వాటా రాయల్టీ వాళ్ళకి చెల్లించుకోవాలి. అంటే మీరు ఓనరే, బట్ స్వతంత్రం లేని ఓనర్ అన్నమాట. ఇక రెండోది వస్తే సొంత వ్యాపారం. ఇది అడవిలో సొంతంగా దారి వేసుకోవడం లాంటిది. ముళ్ళు ఉంటాయి, రాళ్ళు ఉంటాయి, కష్టపడాలి. కానీ ఆ దారి వేసాక ఆ సామ్రాజ్యానికి మీరే రాజు. ఓన్ బ్రాండ్ లో ఉన్న కిక్ ఏంటంటే స్వేచ్ఛబ్బా. లాభం వచ్చినా నష్టం వచ్చినా అదంతా మీదే. ఎవరికొక రూపాయి రాయల్టీ ఇవ్వాల్సిన పనే ఉండదు. మీ ఐడియాలను ఇష్టం వచ్చినట్టు ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. ఈ రోజు బిర్యానీ అమ్మి రేపు పిజ్జా అమ్మినా మిమ్మల్ని అడిగేవాడే ఉండడు కదా. కానీ గుర్తుంచుకోండి, ఇక్కడ రిస్క్ చాలా ఎక్కువ. జనాలు మిమ్మల్ని నమ్మడానికి టైం పడుతుంది. మార్కెటింగ్, బ్రాండింగ్, కస్టమర్ సర్వీస్ అన్నీ మీ భుజాల మీదే ఉంటాయి. ఒక చిన్న తప్పు జరిగినా బిజినెస్ కుప్పగులిపోయే ప్రమాదం ఉంది. మరి ఏది బెటర్ అనేది మీ వ్యక్తిత్వం మీద ఆధారపడి ఉంటుంది. మీ దగ్గర భారీగా డబ్బుండి నాకు టెన్షన్ వద్దు, సేఫ్ రిటర్న్స్ కావాలి, నేను సిస్టమ్ను ఫాలో అవుతాను అనుకుంటే ఖచ్చితంగా ఫ్రాంచైజ్ వైపు వెళ్ళండి. ఇది సేఫ్ జోన్ అన్నమాట. అలా కాకుండా నా దగ్గర తక్కువ డబ్బు ఉంది, బట్ నా దగ్గర ఒక క్రేజీ ఐడియా ఉంది, కష్టపడే సత్తా ఉంది, నా బ్రాండ్ రేపు ఊరంతా తెలియాలి అనే తెగువ మీలో ఉంటే నిస్సందేహంగా సొంత బిజినెస్ స్టార్ట్ చేయండి. ఎందుకంటే ప్రపంచంలో ఉన్న ప్రతి పెద్ద ఫ్రాంచైజ్ కూడా ఒకప్పుడు ఎవరో ఒకరు స్టార్ట్ చేసిన చిన్న సొంత వ్యాపారమే కదా. చివరిగా ఒక్క మాట అండి, ఫ్రాంచైజ్ తీసుకున్న, సొంత బ్రాండ్ పెట్టిన బిజినెస్ లో గెలిపించేది బోర్డు మీద ఉన్న పేరు కాదు, కౌంటర్ వెనక ఉన్న మీ నిజాయితీ మరియు కష్టం. ఫ్రాంచైజ్ అయితే మీకు బాస్ ఉంటాడు, ఓన్ బిజినెస్ అయితే కస్టమరే మీ బాస్. చాయిస్ మీది. మరి మీరేమనుకుంటున్నారు? సేఫ్ గేమ్ ఆడి ఫ్రాంచైజీ తీసుకోవడం బెటరా, లేక రిస్క్ అయినా సరే సొంత బ్రాండ్తో చరిత్ర సృష్టించడం బెటరా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్లో చెప్పండి.